అందరికీ నమస్కారం. శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు ఇంకా రకరకాల వైరస్లు రాకుండా చేయడం మాత్రమే కాకుండా బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, షుగర్ కంట్రోల్లో ఉంచడానికి, అలాగే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి ఎంతో మేలు చేసే హెల్దీ రసం ఎప్పుడు చూసేద్దాం. దీనికోసం ఇలా చిన్న గ్లాసుతో 1 గ్లాసు ఉలవలు తీసుకుని చక్కగా కడిగి 5 గ్లాసుల నీళ్లు పోసి రాత్రంతా బాగా నాననివ్వాలి. ఉదయానికల్లా చక్కగా నానిన వీటిని ఈ నీళ్లతో పాటు కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న సైజులో ఉండే అతి మధురం వేరు ముక్కను కూడా ఇందులో వేసుకోవాలి. ఇది జలుబు, దగ్గు ఇంకా శ్వాసకు సంబంధించిన అనారోగ్యాలు రాకుండా చేయడానికి ఎంతో బాగా పనిచేస్తుంది. తర్వాత 2 మీడియం సైజు టమాటాలని సన్నగా కట్ చేసిన ముక్కలు కూడా వేసి మూత పెట్టి మంట లో ఫ్లేమ్లో ఉంచి 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోగా చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండుని కడిగి నీళ్లలో నానబెట్టి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో 2 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర, 10 వరకు మిరియాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న పచ్చి పసుపు కొమ్మును కూడా వేసుకొని ఇదంతా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. శీతాకాలంలో ఈ పసుపు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. ఒకవేళ ఇది అవైలబుల్గా లేనట్లయితే రసం మరిగించేటప్పుడు కొంచెం పసుపు వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా ఈ మాత్రం మెత్తగా ఉండేలా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుని ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మీద మూత తీసుకొని పప్పు ఎలా ఉడికిందో చెక్ చేసుకోవాలి. ఇది ఇలా మెత్తగా ఉడికిన తర్వాత గరిటెతో దీన్ని ఇక్కడే మ్యాష్ చేసుకోవచ్చు. ఇది మెత్తగానే ఉడికింది కాబట్టి ఇక్కడ నేను గరిటెతోనే మ్యాష్ చేస్తున్నాను. లేదంటే పప్పు గుత్తుతో అయినా మ్యాష్ చేసుకోవచ్చు. ఇదిలా మ్యాష్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద రసం పెట్టుకోవడానికి అనుకూలంగా ఉండే గిన్నె తీసుకొని దీంట్లో ఈ పప్పును వడకట్టి వేసుకోవాలి. ఇందులో ఉండే రసం అంతా వడకట్టుకున్న తర్వాత అవసరమైతే మళ్ళీ ఈ పిప్పులో కొంచెం నీళ్లు పోసుకొని మరోసారి గరిటెతో కలిపి ఆ నీళ్లను కూడా వడకట్టి వేసుకోవాలి. ఇందులో ఉండే సారవంతా తీసేస్తున్నాం కాబట్టి ఈ పిప్పిని వడకట్టిన తర్వాత బయట పారేయచ్చు. ఇప్పుడు ఇందులో మనం నానబెట్టి రసం తీసి పెట్టుకున్న చింతపండు పులుసు అంతా వేసుకోవాలి. తర్వాత మనకి కావలసిన కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్లు కూడా వేసుకొని ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రసం మసాలా పొడంతా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తినే కారానికి తగ్గట్టు 4-5 పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఉలవలకి బాగా వగరుగా ఉండే తత్వం ఉంటుంది కాబట్టి టేస్ట్ బ్యాలెన్స్ చేయడం కోసం చిన్న బెల్లం ముక్క కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొన్ని నీళ్లు పోసి ఆ నీళ్లు కూడా ఇందులో వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఈ చారుని బాగా మరగనివ్వాలి. ఇది ఇలా మరిగేటప్పుడు పైన వచ్చే ఈ నొరగను తీసేసినట్లయితే చారు మరింత రుచిగా ఉంటుంది. ఇది ఇలా మరుగుతున్నప్పుడే టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు లాంటివి అడ్జస్ట్ చేసుకోవచ్చు. చారు ఇలా చక్కగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చివర్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2-3 స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత 1 స్పూను ఆవాలు, 2 ఎండుమిర్చీలను కట్ చేసిన ముక్కలు, 1/2 స్పూను జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి చివర్లో 1/2 స్పూను ఇంగువ కూడా వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు వేసుకోవడమే. ఉల్లి, వెల్లుల్లి లేకుండా చేయడం కోసం ఇక్కడ నేను వెల్లుల్లి వేయట్లేదు. మీకు కావాలంటే తాలింపులో వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. రుచిగా ఉండడం మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉండే ఈ చారుని అన్నంతో తినడం కోసం మాత్రమే కాకుండా నోరు బాగోనప్పుడు, అలాగే జలుబుగా ఉన్నప్పుడు వేడివేడిగా గ్లాసులో పోసుకుని తాగడానికి చాలా చాలా రుచిగా ఉంటుంది. ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ చారు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.